తిండిబోతు దయ్యం 80వ భాగం. ఏం చేస్తున్నావమ్మమ్మా? అమ్మా అమ్మా ఏమైంది? ఎందుకలా తలకిందులుగా వేలాడుతున్నావు? ఏమైంది నానమ్మా? గొంతులో ఏమైనా ఇరుక్కుందా? అందుకే మాట్లాడలేకపోతుందేమోరా. రండిరా, సాయం చేయండి. వీపులో 4 గుద్దులు గుద్దితే ఇరుక్కున్నదేదో బయటకు వస్తుంది. నా బొంద, నేనేం మింగి చేస్తాను? మెడిటేషన్ చేస్తున్నానే. మెడిటేషనా? అదేరా, ఎమోషను, ఫ్రస్ట్రేషను, డిప్రెషను అన్నీ ఎక్కువైతే చేస్తారు కదా, అదే మెడిటేషను. మరీ ఎక్కువ చేయకే. ఎమోషన్ తగ్గే బదులు మోషన్లు ఎక్కువ అవుతాయేమో. ఏరా పక్క సచ్చినోడా, మీ అమ్మ బలం మర్చిపోయావురా బలపం. ఎలా మర్చిపోతానమ్మా? వండిందంతా నువ్వే తిని నాన్నకి గుప్పెడు, నాకు చిటికెడు పెట్టేదానివి. మరి బలంగా కాక ఎలా ఉంటావు? సర్లే, ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నాం. మరి నా కోసం పార్టీ ఏమీ ఏర్పాటు చేయట్లేదా? అదొక్కటే తక్కువ. లేదు నానమ్మగారు, కైరా హీరా మీకోసం పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. అది చెప్పాలనే ఇలా వచ్చాం. బబ్బులు బబ్బులు గమ్ము నే బబ్లి గున్న గర్లు, ముందుకొచ్చావంటే నే ఒక్కటిస్తే చాలు. హరివిల్లులో జల్లులో జాను, నా పేరే సైరా భాను. లెఫ్ట్ రైట్ స్ట్రైట్, నా స్పీడ్ కందరు బ్యాక్. ఎవరది? తన పేరు ఖైరా. రాఖా తనని ప్రాణాలతో తీసుకొని రమ్మన్నాడు. హాయ్, ఏంటి చూస్తున్నారు? నేనేనండి మీ ఖైరాని. ఏంటి మనిషిలా మారిపోయాననుకుంటున్నారా? అదేనండి సస్పెన్స్. మరి నెక్స్ట్ సీజన్లో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి నా రోల్ తీసుకుంటున్నావ్? ఇక్కడ ఏం చెప్పినా నేనే చెప్పాలి. అవును ఫ్రెండ్స్, కొత్త సీజన్లో నా కామెడీతో పాటు థ్రిల్లింగ్ హర్రర్ కూడా ఉంటుంది. వెయిట్ చేయండి, కానీ మిస్ అవ్వద్దు. ఏమిటి పాపలు, కామెడీ హర్రరా? సరేలే, చూడక చస్తామా? ముందు మీరు తొందరగా పెట్టిసావండి.